స్టేట్ పాలిటిక్స్కు మన పాలిటిక్స్కి వచ్చాయని ఎన్టీ రామారావు వరకు ఉన్న సెన్సిటివిటీ పబ్లిక్ గురించి ఆలోచించే విధానం మారిపోయింది. తూకం మొదలైంది. మనకు లాభం ఎంత, వాళ్ళకు అవసరం ఎంత, ప్రజలకు అవసరం ఎంత, రాజకీయ నాయకునికి లాభం ఎంత అనేది మొదలైంది. అది రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఇంకా శృతిమించింది. ఆయన నాకు అభిమాన నాయకుడే. ఆయన అంటే నేను ఇష్టపడతా. ఆయన గురించి నేను గొప్పగానే చెప్తా. కారణం దానికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే హైటెక్ అనేది పెట్టి కంప్యూటర్స్ ఇది అడ్వాన్స్ టెక్నాలజీని ఐటీ సెక్టార్ను ఇంట్రడ్యూస్ చేస్తే ఇవాళ ఉద్యోగాలు రావు, మాకు రిజర్వేషన్ల వల్ల సమస్య ఉంది అన్నోళ్ళందరూ కూడా ఇవాళ బయట దేశాలలోకి వెళ్ళిపోయారు ఐటీ సెక్టారు దాంట్లో. ఎందుకంటే అక్కడ రిజర్వేషన్స్ ఉండవు. ఐటీ సెక్టార్ ప్రైవేట్లో ఇక్కడ ఇండియాలో కూడా డెవలప్ విపరీతమైంది. అందులో హైదరాబాద్ బేస్ ఎక్కువైంది. తర్వాత కర్ణాటక, మద్రాసు, మహారాష్ట్ర, పూణే, బాంబే ఉన్నాయి. కాబట్టి మన దాంట్లోనే ఎక్కువ ఎన్విరాన్మెంట్ అనే నేచర్ కూడా మనది బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ డెవలప్ అయింది. దీంట్లో రిజర్వేషన్స్ లేవు కాబట్టి అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా బయటకు వెళ్ళిపోయే ఆలోచన చేశారు.